సహకార సంఘాలు అభివృద్ధి సాధిస్తేనే రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అన్నారు. కోఆపరేటివ్ వీక్ సందర్భంగా ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కోఆపరేటివ్ వీక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ఎదుట సొసైటీ వీక్ సందర్భంగా సొసైటీ జెండాను చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార సంఘాల ఎదుగుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. దేశంలో 70% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. సహకార సంఘాలలో రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి తిరిగి రుణాలను పొంది సహకార సంఘం బలోపేతానికి సహకరించాలన్నారు. సహకార సంఘాలలో రైతులు డిపాజిట్లు చేసినట్లయితే సంఘాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం సొసైటీ బలోపేతానికి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, సిఇఓ గంగారెడ్డి, సిబ్బంది చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు కోఆపరేటివ్ వీక్ సందర్భంగా 29వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క కోఆపరేటివ్ వీక్ను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇవాళ తొగుటలోని సొసైటీ ఆఫీస్ ముందు సహకార జెండాను ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. సహకార సంఘాలు అభివృద్ధి చెందితేనే ఇవాళ రైతులు అభివృద్ధి చెందినారు. రైతులు కూడా ఈ యొక్క సహకార వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి సహకరించాల్సిన అవసరం ఉంది. ఎట్లాంటి తీసుకున్న రుణాలు కూడా సరైన కాలంలో చెల్లించడం, అలాగే డిపాజిట్లు కూడా ఈ యొక్క సహకార బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఈ యొక్క సహకార వ్యవస్థను కూడా బలోపేతం చేసినట్టుగా మీ వంతు సహకారం కూడా అందించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సహకార సంఘాలను ఇంకా బలోపేతం చేయడానికి ఇంకా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉన్నారు. ఈ యొక్క రైతులు బాగుపడితేనే ఇలా దేశం ముందుకు పోయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రైతులకు సహకరిస్తున్నటువంటి సహకార సంఘాలను ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా బలంగా తయారు చెప్పాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.